కళ. ఆ కళని కథలా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with the Steve. So let's welcome them. ఏంట్రా అప్పుడు హౌస్ఫుల్ బోర్డు పెట్టు. టికెట్లు మొత్తం అయిపోయినాయి. ఈ రోజు మన పరిష్కారం చూసుకోవాల్సిందే. ఏంట్రా మీ గోల్ ఏంట్రా? మొదలెట్టవయ్యా ముందే. నీ కంగారు ఏంట్రా మేము మొదలెట్టేదానికి? ఇన్ని రోజులు మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చూసే ఉంటారు, కానీ ఫస్ట్ టైం భక్త యాక్టివ్ గా ఉండే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం, మీరు చూడండి. నాకే వచ్చేస్తున్నా. సమస్యలు రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయా? సమస్య ఏంట్రా బునికిపోతున్నావేంటి? ఎవరు పంపించారా సమస్య? గురువు గారు పంపించారా? దీనికి మీరు పంపించడం ఏంటి సార్? మీరు కూడా తప్పలేదు. ప్రపంచంలో 10% ఆడవాళ్ళు స్పోర్ట్స్ ఆడుతుంటే 90% ఆడవాళ్ళు మొగల జీవితాలతో ఆడుకుంటున్నారు సార్. మీకు ఇంకో విషయం తెలుసా సార్? ఒకప్పుడు డైనోసార్లు ఉండేవి, మంచి భార్యలు ఉండేవి చెప్పుకునేవి, ఇప్పుడు అవి అంతరించిపోయాయి సార్. అందుకే నాగబాబు గారి సౌజన్యంతో, వారి ఆశీస్సులతో మీ భార్య మీ చేతిలో పథకాన్ని ప్రవేశపెట్టాను సార్. గట్టిగా చప్పట్లు కొట్టారు. భర్తల గురించి అద్భుతంగా చెప్తాను సార్ మీ ఆశీస్సులతో. మీరు మొదలెట్టండి. మీరు సమస్యలు చెప్పకుండా చెప్తా. చెప్పు. సార్ నాకు రీసెంట్ గా జాబ్ వచ్చింది సార్. మా ఆఫీస్ నుంచి ఇంటికి 20 కిలోమీటర్లు సార్. 5 నిమిషాలు లేట్ వస్తే కొడుతుంది సార్. నీలో ఉన్న ఈ కసి, నీలో ఉన్న ఈ బాధ డెమో రూపంలో చూద్దామా? చూద్దాం సార్. అయితే అక్కడ కూర్చో. అడుగు వేసావో కాలు లేచిపోద్ది. ఆఫీస్ ఎన్నింటికి అయిపోయింది? అది ఆఫీస్ ఎన్నింటికి అయిపోయింది? 5ంటికి అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత? 5 అయింది. 5 నిమిషాలు ఏమైంది? గడియారని అడిగేది. నలుగురు ముందు నా పరువు తీయకే. పరువా? ఇంట్లో పడుకోవడానికి పరుపులు లేవు గానీ నీ మొహానికి యాజ్ ఇట్ ఈస్ ఇలానే కొడుతుంది సార్. దీనికి ఏమైనా పరిష్కారం చూపెట్టండి సార్. ప్లీజ్ సార్. రాకే పరిష్కారం. వెనక్కి. ఆఫీస్ ఎన్నింటికి అయిపోయింది? 5ంటికి అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అయింది. 5 నిమిషాలు ఏమైంది? పూరేకులేంటి? సెంట్ స్మెల్ ఏంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చెప్పు. కొట్టకు. నా భార్య 5 నిమిషాలు లేట్ అయిందని నన్ను కొడుతుంటే ఏమి మాట్లాడేదే చెప్పు. అదే అడిగితే అదేం చెప్తాను అన్నట్టు నేను చెప్తాను గాని రోజు నీ చుట్టే తిరుగుతున్నా. దేని చుట్టూ తిరుగుతున్నావు చెప్పు. నిన్ను కలవంది నేను ఇంటికి రానే. కలుస్తున్నావు చెప్పు. రోజు ఆఫీస్ అయిపోగానే నీ దగ్గరికి వస్తున్నాను. దేని దగ్గరికి వస్తున్నావు చెప్పు. చెప్తాను. నా భార్య ఈ రోజు నలుగురు ముందు చొక్కా పట్టుకుని నిలదీస్తుంటే నీ కొంత మోగమైందా దేవుడా? నా భార్య సుమంగలిగా ఉండాలని ఆఫీస్ అయిపోగానే నీ గుడికే వస్తున్నానే. నీ చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్నానే. ఏంటి బంగారం ఇది? నన్ను క్షమించండి. మీ గురించి తప్పుగా అనుకుని క్షమించండి. నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. దాదాలి బాగా చెప్పారు సార్. ఇది తెలవక అనవసరంగా ఇన్ని రోజులు పిచ్చ తండ్రులు తిన్నా సార్. తెలిసిపోయింది సార్ పరిస్థితి. నువ్వు ఎలా ఉంటే అలాగే తండ్రులు ఉంటాయి కానీ నేను వెళ్ళిపోతున్నా సార్. రెండో సమస్య ఎవరికి లేదంటరా? నాకున్నాయి సార్. చెప్పు. సార్ నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది సార్. నా జీతం 5,000 సార్. దాని కోరికలు 5,000 ఉన్నాయి సార్. 5,000 జీతంతో 5 కోరికలు ఎలా చేయమంటారు సార్? చెప్పండి సార్. ఇదే ఆవేశం, ఇదే ఉగ్రత జనాలు చూపిద్దాము. చూపిద్దాం. కూర్చోను. రాకే నానా బంగారం
ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందిగా? పెళ్లి రోజు 5,000 జీతగాడితో 7 అడుగులు వేసరిగా గుర్తుగా చస్తుందా పెళ్లి రోజు? నలుగురు ముందు నా పరువు తీయక ఎందుకే పెళ్లి రోజన్నా హ్యాపీగా ఉంది అమ్మగారు. 5,000 సంపాదించేవాడిని చేసుకున్నాక 5 అక్షరాల మాటే మర్చిపోయాను. బంగారాల మాట్లాడుకు మన సంసారంలో ఎందుకు ఇన్ని గొడవలు పెడతాం? సంసారమా? నీతోనా? 5,000 సంపాదించడం చేత కాదు కానీ నీకు సంసారం కూడా మాట్లాడకు బంగారం, నాకు కోపం వస్తుంది బంగారం. కోపం బంగారం నా కొట్టకు బంగారం, నీకు దండం పెడతాను. ఏదన్నా ఉంటే నలుగురు ముందు కాదు ఇంకా కలిగి కొట్టుకుందాం. చూస్తాను సార్. రాకే పరిష్కారం. బంగారం ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందిగా? పెళ్లి రోజు 5,000 జీతగాడితో 7 అడుగులు నడిచానుగా పెళ్లి రోజు గుర్తుండక చస్తుందా సంసారం? బంగారం నీకు అసలు మూడు ఇక్కడ బాగోట్లేదు. అందుకే మన పెళ్లి రోజు స్పెషల్ గా నేను సింగపూర్ తీసుకెళ్తున్నా. ఓ మై బేబీ సింగపూరా? యు సో పూరా. బట్ వై రే? ఐఎమ్ డేరింగ్ రే. నీ గురించి నేను ఎక్కడికైనా వెళ్తాను రా. ఐ లవ్ యు బేబీ, ఐ లవ్ యు సో మచ్. బంగారం సార్ ఈ విషయం తెలియక చాలా ఘోరంగా సార్. సూపర్ నాటకం బ్రహ్మాండంగా నడిచింది. ఎంత కలెక్షన్? 5,000 ఇటు కొట్టు. అది ఏమండి వస్తున్నానండి. అరే ఇన్ని డెమోలు వేసాం గానీ మనకెవరు డెమో వేస్తాడో అర్థం కావట్లేదురా. వస్తున్నా ఏం చేద్దారా? నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఓకే. రోజా గారు మీ భార్య మీ చేతిలో అంట. అందరి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంది, వాడి ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు. వాళ్ళ ఆవిడ పిల్లగానే చూసావా, కుక్క పిల్లలాగా వెళ్ళిపోయాడు లోపలికి. మామూలుగా వాట్సాప్ లో చూస్తూ ఉంటాం హస్బెండ్ కేర్ సెంటర్ అనేది, కానీ దాన్ని లైవ్ లో చూపించావు, బాగుంది. నాకు బాబు సార్ బాగుంది. థ్యాంక్ యూ సార్. నైస్ కిట్. అంటే ఓ ప్రాబ్లమ్ ని ఎలా ఉంది, దాని సొల్యూషన్ ఏంటి? అవును సార్. చాలా సరదా చేసావు, బాగుంది.